నేను నా ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకోలేదు, డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నా లైఫ్ టోటల్గా ఫగ్డప్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు నేను ఏం చేయాలనుకుంటున్నా సరే అది చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. అసలు నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను కానీ ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అందుకని చెప్పి ఇప్పటి నుంచి నా లైఫ్ని నేను రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్గా మొత్తం రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ పాస్ట్లో ఎన్నో మిస్టేక్ జరిగి ఇప్పుడు దాన్ని తలుచుకుంటూ నేను బాధపడలేను కదా. అందుకని చెప్పి దాన్ని గతాన్ని అలా వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది నాకు ఫస్ట్ టైం కూడా కాదు ఇలా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని అనుకోవడం. ఇంతకుముందు నేను చాలాసార్లు ట్రై చేశాను, ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. కానీ ఎందుకో తెలియదు కానీ ఈసారి ఇంకొక లాస్ట్ టైము ట్రై చేయాలనిపిస్తుంది నాకు, అది కూడా మీ సమక్షంలో. ఇంకా ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈ వీడియోకి నాకు ఒక్క వ్యూ వచ్చినా సరే నేను హ్యాపీయే, లేకపోతే ఏమీ రాకపోయినా సరే నేను హ్యాపీయే. నా మోటివ్ నేను నా ఇంప్రూవ్మెంట్ని డైరెక్ట్గా యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇక వీడియో అయితే తీస్తున్నాను కానీ పెడతానో లేదో నాకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలు ఇలా తీసి మొబైల్ గ్యాలరీలో పెట్టుబడి దొబ్బాను కానీ ఎక్కడా అప్లోడ్ చేసే ధైర్యం చేయలేదు. ఈ వీడియో చేస్తానా లేదా అంటే నాకు తెలియదు. నేను చెయ్యాలని అనుకుంటున్నాను కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. అందుకని చెప్పి ఇది కూడా నాకు డౌట్గానే ఉంది. కాకపోతే మినిమం ట్రై చేస్తాను. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు నా లైఫ్ని నేను ఎలా రీసెట్ చేస్తానంటే, ఇప్పుడు ఈ హెయిర్ ఉంది కదా, ఈ జుట్టంతా నాకు టెన్షన్ తోటి చాలా వరకు వైట్ గ్రే హెయిర్ వచ్చేసింది. ఈ గ్రే హెయిర్ వచ్చేసినందుకు నాకైతే ఏం లేదు కానీ వెనకాల నుంచి నన్ను చూసేవాళ్ళకి ఇదేంట్రా, ఇది జెనెటిక్ డిఫెక్టా, చూసేవాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవడం వల్ల నాకేం పెద్ద తేడా ఏం పట్టదు. ఇంకా నేను ఈ రీసెట్ చేయడానికి హెయిర్ మొత్తం కట్ చేస్తాను. దాని కారణం ఈ గ్రే హెయిర్ కాదు, ఇంకా ఎవరు ఏమనుకుంటారే అనే థాట్ కాదు, నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను. జపనీస్ కల్చర్లో ఏదో అంటారు దాన్ని నేమ్ ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తు రావడం లేదు. వాళ్ళు కూడా లైఫ్ని రీసెట్ చేయడానికి వాళ్ళ హెయిర్ని కూడా ఫస్ట్ ట్రిమ్ చేస్తారు. ఫుల్గా ట్రిమ్ చేసేసి మొత్తం స్క్రాప్ నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీనిలో చాలామంది సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలీదు. నేను కొంచెం దీని గురించి రీసెర్చ్ చేశాను. చేస్తే నాకు పర్లేదు, బాగానే వచ్చింది రెస్పాన్స్. అందుకని ఈసారి నేను నా హెయిర్ని కట్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా లైఫ్. సరే, ఇంకా సుల్లుగబుల్లు ఆపేసి ఇంకా డైరెక్ట్ కట్ చేస్తాను హెయిర్ని. ఒక్క నిమిషం ట్రిమ్మర్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నేను నా లైఫ్ని రీసెట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అవుతుందో లేదో నాకు తెలీదు, అదని అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవడైనా వీడియో చూస్తే కనుక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఇక్కడ దాకా వచ్చేసాను, కానీ ట్రిమ్ చేద్దామంటే ధైర్యం చూడడం లేదు. అద్దం తెచ్చుకుంటాను. ఓకే, అద్దం కూడా రెడీగానే ఉంది. నాకు ఇన్నర్ ఫీలింగ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం చలికాలంలో చలినీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఒక డొక్కు వేయడానికి వణిగిపోతాం కదా, ఆ ఒక్క డొక్కు వేసిన తర్వాత మళ్ళీ అంత నార్మల్ అయిపోద్ది. అలాగే ఉంది, కానీ ఆ ఒక్క డొక్కు నీళ్ళు వేయడానికి నాకు ధైర్యం చూడడం లేదు. నమ్మలేకపోతున్నాను, జుట్టు నేను గడిగేస్తున్నానండి ఇలాగా. బియ్య అమ్మ దిక్కొద్దనే కదా, ఇప్పుడు కూడా దించేసాను. ఇది కూడా కట్ చేసేద్దాం. ఇక్కడ చేసిన తర్వాత గజంగా కొడతానే నేను భయంకరంగా ఉంది. What? మీ అమ్మాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ఐబ్రో ఎందుకు తెగిందో తెలియదు. అంతే, నేను చెయ్యాలనుకుంటున్నా ఇలాగే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని సగం అలా కట్ చేసి స్టైల్గా వదిలేయాలా, లేకపోతే మొత్తం కట్ చేసేయాలా, ఇదో కొత్త ఛాలెంజ్ మళ్ళీ. మ్యాక్సిమం హెయిర్ అయితే కట్ చేస్తాను. ఈ ఐబ్రోది ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాగే
స్టైల్గా వదిలేద్దాం. మొత్తం కట్ చేయకుంటే స్టైల్గా వదిలేద్దాం అలాగే. ఓకే, హెయిర్ అయితే ఫుల్గా కట్ చేసాను. ఇక నా వీడియోలు డైలీ వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే నాకే గ్యారెంటీ లేదు కదా అప్లోడ్ చేస్తానో లేదో. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో మీరు చూస్తున్నారంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు వచ్చినట్టే. ఇంకా సరే, కానీ నేను వచ్చిన పని అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీరు చూస్తే కనుక